గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి గురుగారు? ఈ మధ్య కాలంలో గురు పౌర్ణమి అనగానే ఆధునిక గురువులను తీసుకొచ్చి ముందర పెట్టి గురు పౌర్ణమిని చూపిస్తున్నారు. కానీ కాదు. ఎందుకంటే ఈ గురువులు పుట్టక పూర్వమే గురు పౌర్ణమి వేడుకలు బ్రహ్మాండంగా ఈ దేశంలో జరుగుతున్నాయి. ఇప్పుడు గురు పూర్ణిమ అంటే కేవలంగా ఒక సంస్థకు చెందినటువంటి వారితోని, ఇంకా నేను గట్టిగా పేరు కూడా చెప్పాలి అనుకుంటే ఈ మధ్యకాలంలో గురు పూర్ణిమ అంటే కేవలం సాయిబాబా గారిని తీసుకొచ్చి గురు పౌర్ణిమ పూజ చేసేస్తున్నారు. కానీ సాయిబాబా గారు రాక పూర్వము కూడా గురు పౌర్ణమి పూజ జరిగిందా లేదా? గురు పౌర్ణమి రోజున మనం ఎవరిని పూజించాలి? వ్యాసస్వరూపాన్ని ఆరాధన చెయ్యాలి. అందుకే దీని పేరు ఏమిటంటే వ్యాస పౌర్ణమి, వ్యాస పూర్ణిమ అని చెప్తారు. ఇది గురు పూర్ణిమ, ఇది వ్యాసుడు అవతరించిన రోజు. ఒకానొక ప్రమాణం ప్రకారంగా వ్యాసుడు అవతరించిన రోజు అని కూడా దీనికి ఉంది. అయితే నేను చాలా పురాణాలు కనుక చూడగా ఒక చోట దత్తాత్రేయ షోడశ అవతార కథనము అని వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ భగవానుడికి సంబంధించినటువంటి పురాణం ఒకటి రాశారు. దానిలో ఈ ఆషాఢ శుక్లపక్ష పౌర్ణమి రోజున దత్తాత్రేయ భగవానుడు ఆది గురువుగా అవతరించాడు. ఈరోజు దత్తాత్రేయుడే గురుస్వరూపం. ఆ దత్తాత్రేయ భగవానుడు ఆది గురువుగా అవతరించిన రోజు ఆషాఢమాస శుక్లపక్ష పూర్ణిమ. కాబట్టి ఈ రోజును ఆది గురువైనటువంటి దత్తుడి యొక్క గురుత్వాన్ని చూపిస్తూ కూడా ఆది గురువుగా ఆయనను భావన చేస్తూ గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి గురు పూర్ణిమ అంటే ఏమిటి అంటే ఈ జగత్తుకు మేలు చేసినటువంటి వారు వ్యాస భగవానుడు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం. వ్యాసుడు లేకపోతే జగత్తెక్కడిదండి? ద్వాపరే విష్ణు వ్యాసరూపేణ అవతరిష్యతి. ప్రతి ద్వాపర యుగంలో వ్యాస భగవానుడి యొక్క అవతారం ఉంది. ఈనాటికి వ్యాసుల వారు ఉన్నారు. అశ్వత్థామ, బలిహి, వ్యాస, హనుమాన్, విభీషణ, కృపశ్చ, పరశురామశ్చ, సప్తైతే చిరంజీవిన. 7 చిరంజీవులు ఉన్నారు. ఆ 7 చిరంజీవుల్లో వ్యాస భగవానుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వర్తమాన కాలంలో జీవించి ఉన్న వ్యాస భగవానుడిని ఆరాధించేటువంటి రోజు ఈరోజు. కాబట్టి ప్రతి వారు కూడా వ్యాసస్వరూప గురు ఆరాధన చెయ్యటానికి వీలుగా మన పెద్దలు మనకు పెట్టినటువంటి రోజు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని చెప్పారు. కాబట్టి ఈ రోజున వ్యాసుడిని ఆరాధన చెయ్యాలి. వ్యాసుడిని ఎలా ఆరాధన చేస్తాం? అందుకే శృంగేరి పీఠంలో మీరు గమనించండి, మా దక్షిణాంనాయ శృంగేరి పీఠంలో ఈరోజు జగద్గురువులైన భారతీ తీర్థ మహాస్వాముల వారు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారు సంప్రదాయంగా వ్యాసుల వారి చిత్రపటం పెట్టుకొని ఇవాళ పూజ చేస్తారు. వ్యాస పూజ చేసిన తరువాత వారు చాతుర్మాస్య దీక్ష స్వీకారం చేస్తారు. ఈ రోజున చూడండి, ఇవాళ గురు పూర్ణిమతోనే పీఠాధిపతులంతా చాతుర్మాస్య దీక్ష స్వీకారం చేస్తారు. ఈ సంవత్సరం వైభవం ఏమిటి అంటే, ఈ సంవత్సరం కాశీ క్షేత్రంలో కంచి పీఠాధిపతులు వారు చాతుర్మాస్యం చేయబోతున్నారు. అలాగే తొగుట పీఠాధిపతులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు కాశీ క్షేత్రంలోనే వారు కూడా చక్కగా చాతుర్మాస్యం చేయబోతున్నారు. అలాగే శివగంగ పీఠాధిపతులు శ్రీ పురుషోత్తమ భారతీ స్వామి వారు కూడా కాశీ క్షేత్రంలో ఈ చాతుర్మాస్యం చేయబోతున్నారు. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారు, శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారు శృంగేరిలోనే వారు చాతుర్మాస్యం చేయబోతున్నారు. హంపి పీఠాధిపతి హంపీలో చేయబోతున్నారు. అలాగే పుష్పగిరి స్వామి వారు ఇక్కడే చేస్తున్నారు. కాబట్టి యతీశ్వరులంతా ఈ రోజున, అంటే సంప్రదాయ పీఠాలలో ఉన్నటువంటి యతీశ్వరులు, బ్రహ్మదండం కలిగినటువంటి యతీశ్వరులు ఈ రోజున వ్యాస పూజ చేసి వ్యాస భగవానుడి యొక్క ఆరాధన చక్కగా చేస్తారు. కాబట్టి ఇది గురు పూర్ణిమ తప్ప అసలు గురు పూర్ణిమ అంటే వ్యాసుల వారినే ఎత్తేసేసి వ్యాసుల వారికి సంబంధం లేకుండా ఏదో పూజలు చేస్తే కాదు. ఇది ఖచ్చితంగా వ్యాస పరంపరను, ఆదిశంకర భగవత్పాదుల పరంపరను
ఆరాధించేటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు అని తెలుసుకోండి.